హలో, నేను సంతోష్ని. ఎక్కడున్నావు? నేను ఎక్కడుంటే నీకెందుకు? అక్షయ్ చంపే విషయం ఎంతవరకు వచ్చింది? అసలు దానికంటే ముందు నిన్ను చంపేద్దాం అనుకుంటున్నాను. నీకేమైనా పిచ్చి పట్టిందా? నన్ను చంపేస్తానంటావేంటి? లేకపోతే ఏంటి? అక్షయ్ని చంపితే 2 కోట్లు ఇస్తానని నాతో చెప్పి ఇప్పుడు ఆ విషయం అందరికీ లీక్ చేస్తావా? అంటే నన్ను ఇరికించాలనుకుంటున్నావా? అసలు నాకేంటి? నేనెందుకు లీక్ చేస్తాను? పైగా చంపమని చెప్పింది నేనే కదా. అదే నాకు అర్థం కావటం లేదు. ఇప్పుడే నీ అల్లుడు సూర్యబాబు మధ్య గిరిగాడు నన్ను కలిశాడు. పైగా ఐశ్వర్య సంతోష్ 2 కోట్లు అంటున్నాడు. నీకు యాక్సిడెంట్ అయితే హాస్పిటల్ తీసుకొచ్చాం. అవునమ్మా, నేను రోడ్డు మీద కారు గుద్దేసిందమ్మా. ధనుంజయరావు గారు మీ బావ కలిసి హాస్పిటల్కి తీసుకొచ్చారు. ధనుంజయరావు గారా? అవునరా, నిన్న మా మావయ్య గారు ఈ హాస్పిటల్లో జాయిన్ చేశారు. నీ ట్రీట్మెంట్కి అయ్యే ఖర్చు కూడా ఆయనే ఇచ్చారమ్మా. ఈసారి ఐశ్వర్యని చంపడం ఖాయం. ఏమైందమ్మా? ఎందుకు అంతలా భయపడుతున్నావు? ఈ యాక్సిడెంట్కి ముందు చూడకూడదు చూడడం కానీ వినకూడదు వినడం కానీ ఏదైనా జరిగిందా? అది చెప్పరా. నువ్వు ఐసీలో స్పృహ లేకుండా ఉన్నప్పుడు సంతోష్ 2 కోట్లు ఐశ్వర్య అని అన్నావు. అలా ఎందుకన్నావు చెప్పరా. అది అది చెప్పమ్మా. నేనేమని కలవరించాను? చెప్పాను కదా, సంతోష్ 2 కోట్లు ఐశ్వర్య అని. అలా కలవరించానా? అలా ఎందుకు కలవరించానో నాకు గుర్తు రావట్లేదు. ఏంటి సంజనేదో అడుగుతున్నారు? అదేం కాదండి, నిన్న మా చెల్లి ఏదో కలవరించింది. సంతోష్ 2 కోట్లు ఐశ్వర్య అనే కదా. సంధ్య అలా కలవరిస్తుందని నాకు తెలుసులే. ఆలేఖ్య చెప్పింది. చెప్పమ్మా సంధ్య, అలా ఎందుకు కలవరించావు? అది అది చెప్పమ్మా సంధ్య. పర్వాలేదు, నువ్వు ఏం చెప్తావునని మీ అన్నయ్య అర్జెంటుగా చెన్నై వెళ్లాల్సిన ప్రయాణం కూడా వాయిదా వేసుకుని ఇక్కడున్నాడు. ఇలాంటి విషయాలు అసలు దాచకూడదు, చాలా డేంజర్. టెన్షన్ పడకుండా చెప్పమ్మా. చూడమ్మా, మీ అన్నయ్య ఎంత టెన్షన్ పడుతున్నాడో అతన్ని మరింత టెన్షన్ పెట్టకు. మీ గురించి చెడ్డగా చెప్పే ధైర్యం నాకు లేదు. మా అన్నయ్యని ఇంకా టెన్షన్ పెట్టడం నాకు ఇష్టం లేదు. మాట్లాడరా. ఏం చెప్తావు? ఏం లేదన్నయ్య. మరి ఎందుకు అలా అరిచావు? అరే, ఏం లేదంటుంది కదరా. నువ్వు ఉండమ్మా. నువ్వు ఏదో దాస్తున్నావు నాకు అర్థమవుతుంది సంజయ్. అసలు నిజమేంటి చెప్పు. నీ యాక్సిడెంట్కి ముందు నువ్వు ఐశ్వర్య విషయం ఏదో విన్నావు. చెప్పు, అదేంటి? గుర్తొచ్చింది. నేను రోడ్డు మీద నడుస్తుంటే. అది చెప్పా సంజయ్. నువ్వు కంగారు పెట్టకురా, సంజయ్ చెప్తోంది కదా. నువ్వెప్పుడు ఐశ్వర్య సుఖం కోసం, తనకు రావాల్సిన కోట్ల కోసం ఆలోచిస్తుంటావు కదన్నయ్య. ఇప్పుడేమో ఐశ్వర్య వాళ్ళ ఆయన సంతోష్ దగ్గరికి వెళ్ళిపోయిందని అలాగే వదిన ఫోన్ చేసి అమ్మకు చెప్పింది. అంటే సంతోష్ వల్ల ఐశ్వర్య జీవితం మళ్ళీ నాశనం అయిపోతుంది కదా పాపం. అదే ఆలోచిస్తూ రోడ్డు మీద నడుస్తున్నాను. ఐశ్వర్యకి ఇంకా డబ్బు ఎలా వస్తుంది? అందుకే ఐశ్వర్య సంతోష్ కోట్లు అన్నాను. 2 కోట్లు అన్నావురా? అబ్బా, ఇంకొదిలేరా. స్పృహలో లేనప్పుడు చెప్పిన దానికి లెక్కలుంటాయా? సూర్య, ఇప్పుడు నీ డౌట్ క్లియర్ అయింది కదా. ఇంకా ఏమైనా ఉందా? ఇక నువ్వు బయలుదేరు.
ఈ రోజు చెన్నైలో మన కంపెనీకి సంబంధించిన అర్జెంట్ మీటింగ్ ఉంది. నువ్వు దానికి తప్పకుండా అటెండ్ అవ్వాలి. సంజయ్ డిశ్చార్జ్ విషయం నేను చూసుకుంటాను. నువ్వు మీ చెల్లెలతో మాట్లాడాలి అంటే నేను కాదనలేక ఊరుకున్నాను. కానీ ఇది నువ్వు తప్పకుండా వెళ్లాల్సిన మీటింగ్. మీ మావయ్య గారు చెప్పినట్టు చేయి సూర్య. సంజయ్ నేను ఇంటికి తీసుకెళ్తాను. కాసేపట్లో ధనుష్ కూడా వస్తాడు కదా. సరే, జాగ్రత్తరా. నేను చెన్నై వెళ్ళొస్తాను. సారీ అన్నయ్య, ధనుంజయరావు గారికి భయపడి నీకు అబద్ధం చెప్పాను. ఇంకా నీకేం పర్వాలేదురా. 4 రోజులు పోతే ఈ దెబ్బ కూడా తగ్గిపోతుంది. సరేనా? సూర్య, ఇక నువ్వు బయలుదేరు. టైం కూడా చాలా తక్కువగా ఉంది. ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి ఎయిర్పోర్ట్కి వెళ్ళు. సూర్య, చెన్నై మీటింగ్లో ఏం మాట్లాడాలో చెప్తానురా. వస్తాను సంజయ్. వస్తానమ్మా. చెల్లి జాగ్రత్త. నేను చూసుకుంటాను లేరా, నువ్వు వెళ్ళు. ఏమైందిరా? ఎందుకు ఏడుస్తున్నావు? నొప్పిగా ఉందా? ఉండు, డాక్టర్ని పిలుచుకొస్తాను. అమ్మా, నేను ఏడుస్తుంది ఐశ్వర్య గురించి. నేను సూర్య అన్నయ్యకి నీకు అబద్ధం చెప్పాను. అవునమ్మా, అసలు నిజం నీకు చెప్తాను, విను. నేను ఇంటి దగ్గర నుండి బయలుదేరి కాలేజ్కి వెళ్తుంటే దారిలో ఐశ్వర్యం చంపితే 2 కోట్లు ఇస్తానన్నాను. వాడు ఎగిరి గంతేసి ఒప్పుకున్నాడు. ఇదమ్మా జరిగింది. అసలు నిజం సూర్య అన్నయ్యకు చెప్తే చాలా గొడవలు అవుతాయని చెప్పలేదు. మంచి పని చేసావు. సంధ్య చెప్పిందంతా నేను విన్నాను. చిన్నపిల్లవైనా చాలా బాగా ఆలోచించావు. ఐ అప్రిషియేట్ యూ. పర్లేదు, పడుకో పడుకో. ఐశ్వర్య ఆస్తులు నేను కొన్న విషయంలో నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాటి గురించి నేను నా ఫ్రెండ్ శంకర్రావు మాట్లాడుకుంటుంటే సంధ్య విని టెన్షన్ పడినట్టుగా ఉంది. అవి బిజినెస్ మ్యాటర్స్. నీలాంటి చిన్నపిల్లలు పట్టించుకోకూడదమ్మా. ఇంతవరకు మీ కుటుంబానికి నేను చాలా సహాయం చేశాను, ఇంకా చేస్తాను. సూర్య ఎలాగూ నా అల్లుడే కాబట్టి నా సొంతవాడే. ఇలాంటి మన కుటుంబంలో ఐశ్వర్య గురించి గొడవలు రావడం మంచిది కాదు, ముఖ్యంగా మీకు. నేను నా ఫ్రెండ్ శంకర్రావు ఏం మాట్లాడుకున్నాము అని నిన్ను అడగటం లేదు. విన్నది మర్చిపో అని చెప్తున్నాను. ఒక్కొక్కసారి మనం కళ్ళతో చూసింది, చెవులతో విన్నది నిజం కాదు అనుకుని చూసింది విన్నది వదిలేసే సంధ్య. చెప్పింది అర్థమైందా? నువ్వు ఇలాగే ఉండు, నీ ఫ్యూచర్కి ఏమైనా హెల్ప్ చేస్తానులే. జయంతి గారు, మీరు నాతో రండి.
ఐశ్వర్య వల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయో మనకు తెలుసు. అలాంటి ఐశ్వర్యని ఏం చేయాలి అని నా ఫ్రెండ్ శంకర్రావుని సలహా అడిగితే 2 కోట్లు సంతోష్కి ఇచ్చైనా సరే ఐశ్వర్యని అతని దగ్గరికి పంపించు అని చెప్పాడు. అది విన్న సంధ్య అపార్థం చేసుకుంది. అసలు ఇదంతా చెప్పాల్సిన అవసరం నాకు లేదు. మీరు అపార్థం చేసుకుంటారని చెప్తున్నాను. జరిగింది మీకు మంచిగా చెప్పాను. అది మీరు చెడుగా అర్థం చేసుకుంటే నేనేం చేయలేను. జరిగే పరిణామాలకు నేను బాధ్యుని కాదు. వస్తాను. సంజయ్ విషయాన్ని సూర్య వరకు తీసుకెళ్లకుండా చూడండి. పాపం చిన్నపిల్ల కదా, జాగ్రత్త. ధనంజయరావు గారు చెప్పిందంతా నేను విన్నాను. ఆయన నీకు అబద్ధం చెప్పారు. అది అబద్ధమో నిజమో మనకెందుకమ్మా? పాపం ఐశ్వర్య. ఐశ్వర్యని పాపం అనుకుంటే మనం పాపం అయిపోతాం. ఇలాంటి విషయాలు ఆ దేవుడి మీద భారం వేసి మనం చూస్తూ ఉండడమే మంచిదనిపిస్తోంది. పాప పుణ్యాల సంగతి ఆయనే చూసుకుంటాడు. అది కాదమ్మా. ఇదిగో, నువ్వు ఈ విషయం గురించి ఎక్కడన్నా అన్నావంటే నా మీద ఒట్టే. ఈరోజే అక్షయ్కు భూమి మీద ఆఖరి రోజు. అమ్మా, పాలు తీసుకోమ్మా. రంగమ్మా, నేను సంతోష్తో బయటకెళ్తున్నాను. ఎక్కడికమ్మా? నా పేరు మీద సంతోష్ కొన్ని ఆస్తులు కొంటాడట. నమ్ముతున్నావమ్మా? అబద్ధం అని తెలుసుకోవడానికైనా నేను వెళ్ళాలి కదా. సంతోష్ నిన్ను బయటికి తీసుకెళ్ళి ఏమైనా చేస్తాడేమోనమ్మా. అతను చేయాలనుకుంటే ఇక్కడున్న చేయగలడు. నిన్నిక్కడే ఏదో రకంగా చంపేయొచ్చు అక్షయ, కానీ బయటైతే ఆనవాళ్ళు లేకుండా లేపేయొచ్చు. ఎవ్వరికీ ఏ అనుమానం రాకుండా అట్నుంచి అట్టే నేను ముంబై జంప్ అయిపోవచ్చు. నాకెందుకు నువ్వు సంతోష్తో కలిసి బయటికి వెళ్ళటం నచ్చటం లేదమ్మా. నేను ఇక్కడికి వచ్చినప్పుడే నాకేం జరిగినా లెక్క చేయకూడదని డిసైడ్ అయి వచ్చాను. ఇప్పుడు కొత్తగా భయపడ్డా ఎందుకు? అది కాదమ్మా. చూడు రంగమ్మా, నేను ఐశ్వర్యగా ఉన్నప్పుడు ఈ సంతోష్ నా ఆస్తి కోసం రకరకాలుగా నన్ను చాలా హింసలు పెట్టాడు. అది నేను ఇంకా మర్చిపోలేదు. ఇప్పుడు అక్షయ్గా ఉన్న నాకు ఆస్తులు కొనిపెడతాను అంటున్నాడు. దీని వెనుకున్న కథ ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నాను. పిచ్చిది. తన పేర ఆస్తులు కొంటాననుకొని నన్ను నమ్మి నాతో బయటకొస్తోంది. ఇక తిరిగి ఇంటికి రాదని తెలియదు పాపం. క్షణక్షణం సంతోష్ నన్ను ఏం చేస్తాడని భయంతో బ్రతికే కంటే అతని మనసులో ఉద్దేశం ఏంటో తెలుసుకుంటేనే మంచిదని నిర్ణయానికి వచ్చాను. అతని ఉద్దేశం ఏమై ఉంటుందమ్మా? నువ్వు అందంగా ఉన్నావని నిన్ను కోరుకుంటున్నాడు. నిన్ను పొందటానికి ఎన్నెత్తులైనా వేస్తాడు. నిన్ను నా కూతురు అనుకుని
నీకు ఆస్తి చూపించి లోబర్చుకోవాలని చూస్తున్నాడు. నాకు డబ్బు ఆశ. అలా కాదమ్మా, అతని దృష్టిలో నువ్వు ఈ పని మనిషి రంగమ్మ కూతురివి కదా, పేదదానివి అనుకుంటున్నాడు. సంతోష్ వచ్చినట్టున్నాడు. అమ్మా, ఒక్కసారి ఆలోచించమ్మా. తల్లి కూతుళ్ళిద్దరూ తలుపు మోసుకొని ఏం చేస్తున్నారు? బయటికి వెళ్దా అన్నావు కదా, రెడీ అవుతున్నాను. సరే సరే. రంగమ్మ, నాకు దాహంగా ఉంది, కొంచెం మంచినీళ్ళు తెచ్చిపెట్టు. అలాగే. ఏంటో అక్షయ, ఈరోజు నువ్వు నాకు చాలా అందంగా కనిపిస్తున్నావు. నీ వల్ల నాకు ఆనందానికి ఆనందం, డబ్బుకి డబ్బు వస్తోంది. నేనే నీ పెళ్ళాం ఐశ్వర్యని అని తెలిస్తే నీ గుండె ఆగిపోతుండేది. ఏంటి ఆలోచిస్తున్నావు? నాకంటే ముందు నువ్వే ఆలోచించావు. అది నీలాంటి అందగత్తె దొరకటం నా అదృష్టం అనుకుంటున్నాను. మరి నువ్వు? మనసులో మాట కూడా అబద్ధం చెప్పకుండా నిజం చెప్పే నీలాంటి వాడు నాకు దొరకటం నా అదృష్టం అంటున్నాను. సరే సరే, ఇక మనం బయలుదేరదామా? రా. ఇవిగో బాబు మంచినీళ్ళు. టీ తాగుతారా బాబు? వద్దు. వెళదాం అక్షయ. ఒక్క నిమిషం బాబు. సరే, నేను బయట కార్ దగ్గర ఉంటాను, త్వరగా వచ్చి. రామ్మా. దేవుడా, మా ఐశ్వర్యమ్మ ఎంత అమాయకురాలో నీకు తెలుసు. నా మాట వినటం లేదు కాని ఐశ్వర్యమ్మను చూస్తుంటే పద్మవ్యూహంలోకి వెళుతున్న అభిమన్యుడు గుర్తుకొస్తున్నాడు. తనని నువ్వే క్షేమంగా తిరిగి ఇంటికి తీసుకురావాలి. ఆ ముసల్ది అక్షయ్కు నా ఆస్తి మొత్తం ఎలా కొట్టేయాలని నూరిపోస్తున్నట్టుంది. మనమేమన్నా అమాయకులమా? అమ్మా, నువ్వు సంతోష్తో బయటికి వెళ్ళటానికే నిర్ణయించుకున్నావు కనుక జాగ్రత్తగా ఉండమని మాత్రమే చెప్పగలను. అలాగే. నా మీద ఇంత ప్రేమ చూపించే అమ్మమ్మ ఆశీస్సులు ఉండగా నాకేమీ కాదు. పోనీ నన్ను కూడా తోడురమ్మంటావమ్మా? వద్దు రంగమ్మ, సంతోష్కి అనుమానం వస్తుంది. పైగా నువ్వు వస్తానంటే తను ఒప్పుకోడు కూడా. అది కాదమ్మా, నా మాట విను. సంతోష్ ఎంత దుర్మార్గుడో నీకు తెలుసు కదా. తెలుసు. పోరాడకుండా ఓడిపోవడం కంటే పోరాడి చచ్చిపోయినా పర్వాలేదనిపిస్తుంది. రా, నిన్ను చూస్తుంటే బలిచ్చే గొర్రె గుర్తొస్తుంది. బయలుదేరదామా? ఎక్కు.
ఈ తోటలోనే విల్లాస్ కట్టేది. ఇక్కడ ఎవరూ లేరు కదా? మనం ఉండబోతున్నాం కదా. అక్షయ, ఇక్కడ ఒక్క మనిషి కూడా కనిపించడం లేదేంటి? గెస్ట్ హౌస్ లోకి వెళ్ళి మాట్లాడుకుందాంరా. అలా కూర్చో. ఇక్కడ రియల్ ఎస్టేట్ కి సంబంధించిన ఆఫీస్ కూడా ఏం ఉన్నట్టు లేదు. అసలు మనకి రియల్ ఎస్టేట్ బిజినెస్ ఉంటే కదా ఆ ఆఫీస్ ఉండటానికి. అంటే ఏముంది, ఈ తోట, ఈ గెస్ట్ హౌస్ ఒక ఫ్రెండ్ది. ఈ రోజుకి నేను అడిగి తీసుకున్నాను. ఎంతో కాలంగా నిన్ను అనుభవించాలని ఉంది, కానీ నువ్వు దానికి ఒప్పుకోవటం లేదు. ఏదో ఒక కారణం చెప్పి తప్పించుకుంటున్నావు. ఇక్కడనుకో, నీకిష్టం ఉన్నా లేకపోయినా తప్పించుకోలేవు కదా. అంటే ఇప్పుడు నేనేం చేయబోతున్నావు? ఇంకా అర్థం కాలేదా? ముందు నిన్ను నా దాని చేసుకొని ఆ తర్వాత 2 కోట్లు. చెప్పు సంతోష్, నన్ను ఇక్కడికి ఏం చేయడానికి తీసుకొచ్చావు? ఆ విషయం తర్వాత మాట్లాడుకుందాం. ముందు నా కోరిక తీర్చు. సైట్ కొంటానని చెప్పి నన్ను మోసం చేసి ఇక్కడికి తీసుకొస్తావా? అసలు విషయం చెప్పి ఇక్కడికి రమ్మంటే నువ్వు వస్తావా ఏంటి? ఇక్కడ నువ్వు తప్పించుకునే అవకాశమే లేదు. సంతోష్, వదలు! రా, వదలు సంతోష్! ఈరోజు నిన్ను వదిలిపెట్టను. వదలు! ఎక్కడికి పోతావే? ఎక్కడికి తప్పించుకుపోతావు? నా మాట విని నాకు లొంగిపో. ఇక్కడ ఎంత అరిచి గోల పెట్టినా నిన్ను రక్షించే వాళ్ళెవ్వరూ ఉండరు. నన్ను వదిలే సంతోష్, లేకపోతే మర్యాదగా ఉండదు. మంచితనం, మర్యాద, మానవత్వం అనే మాటలంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు. నోరు మూసుకుని నా కోరిక తీర్చు. ఎక్కడికే? ఎక్కడికి పోతావు? నేను నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఏంటి గింజుకుంటున్నావు? దగ్గరకు వచ్చావు అంటే చంపేస్తాను. నా పని అయిపోయాక నిన్ను చంపేది నేనే. నీకా ఛాన్స్ ఇవ్వను. ఏంటలా షాక్గా చూస్తావు? ఇంతవరకు వచ్చాక ఇంకా దాపరికం ఎందుకు? అసలు నిజం చెప్పేస్తాను. నిన్నెంత దూరం ఎందుకు తీసుకొచ్చానో తెలుసా? నిన్ను కసి తీరా అనుభవించి చంపేయటానికి. ఎస్, అవును, చంపేయటానికి. నీ మీద నాకున్నది ప్రేమ కాదు, కోరిక. అది తీర్చుకొని
నిన్ను చంపేస్తాను. నన్ను చంపాలని ఎందుకు అనుకుంటున్నావు? రెండు కోట్ల కోసం. నీ వల్ల ధనుంజయరావు కూతురు అలేఖ్యకు అల్లుడు సూర్యకు మధ్య చాలా గొడవలు అవుతున్నాయంట. అందుకే నిన్ను చంపితే ధనుంజయరావు నాకు 2 కోట్లు ఇస్తానన్నాడు. ఆ డీల్ నాకు చాలా బాగా నచ్చింది. నిన్ను అనుభవించి ఆనందానికి ఆనందం పొందొచ్చు, డబ్బుకు డబ్బు సంపాదించవచ్చని మాయ మాటలు చెప్పి నిన్నిక్కడికి తీసుకొచ్చాను. నా మాయ మాటలకి ఏ ఆడదైనా పడిపోతుంది. నువ్వెంత? సరే, నువ్వు కాసేపట్లో ఎలాగో చనిపోతున్నావు కాబట్టి పోయే ముందు నా కోరిక తీర్చి పుణ్యం సంపాదించుకో. చచ్చే ముందు నీకే డౌట్స్ ఉండకూడదని అన్ని క్లియర్ చేశాను. అలాగే నువ్వు కూడా నేను అడిగింది క్లియర్ చేసేయి. కమాన్, ఇక్కడికి పోతానే. వదిలిపెట్టు. నీ పాపం పండి భయపడక ఐశ్వర్య. నువ్వు ఇక్కడికి రాకపోతే సంతోష్ నన్ను చంపేసేవాడు. మంచితనం అంత తొందరగా చనిపోదు. నేను చెన్నై వెళ్ళడానికి ఎయిర్పోర్ట్కి వెళ్తుంటే దారిలో సంతోష్ నేను తీసుకెళ్తూ నాకు కనిపించాడు. ఇదేంటి, సంతోష్ ఐశ్వర్యని ఎక్కడ తీసుకెళ్తున్నాడు? డ్రైవర్ సార్, ఆ కార్ని ఫాలో అవ్వు. అలాగే సార్. అలా ఫాలో అయ్యాను. కొంచెం దూరం వచ్చేసరికి సంతోష్ నిన్ను వేరే రూట్లో ఎక్కడికో తీసుకెళ్తున్నాడని నాకు అనుమానం వచ్చింది. నా అనుమానం నిజమైంది. అందుకే మిమ్మల్ని వెతుకుంటూ ఇలా వచ్చాను. సరే, ఫ్లాష్ బ్యాక్ సంగతి ఎందుకు గానీ ఈ అక్షయం చంపడానికి మీ మామ నాకు 2 కోట్లు ఇస్తానన్నాడు. నేను నీకు కొత్త డీల్ చెప్తా విను. ఈ అక్షయ్ అంటే నాకు నీకు కూడా మోజుంది. మన ఇద్దరం కలిసి దీన్ని అర్థమైందనుకుంటా. ఆ తర్వాత ఈ అక్షయ్ని పైకి పంపించేసి నువ్వు నేను 2 కోట్లు పంచుకుందాం. ఏమంటావు? నువ్వు పిచ్చి ఎదవంటాను. రేయ్, అరవకు. ఇంకా ఏమే అక్షయ్ ఏంట్రా? ఐశ్వర్య ఇంతవరకు వచ్చాక వీడికి మాత్రం నిజం రాయడం ఎందుకు? మొత్తం చెప్పేస్తాను.
ఐశ్వర్య జీవితం. తన్ని నువ్వు కొంత నాశనం చేస్తే వీధి కొంత నాశనం చేసి ఐశ్వర్య పిచ్చిదానిలాగా నడి రోడ్డు మీద తిరిగే పరిస్థితి తీసుకొచ్చింది. ఇప్పటికైనా అర్థమైందా తను అక్షయ్ కాదు ఐశ్వర్య అని? ఇంతకాలం మీరందరూ కలిసి ఇంత నాటకం ఆడతారా? సరే, మీ సంగతి తర్వాత చెప్తా. ఈ లోపు నేను చేయాల్సింది చాలా ఉంది. అవే ఇంతకాలం నువ్వెవరో తెలియక నిన్ను వదిలిపెట్టానే. నువ్వే నా పెళ్ళానివని తెలిసాక నిన్నెలా వదులుతాను? రా. రేయ్, మర్యాదగా ఐశ్వర్య చేయి వదులు. రాయ్, మధ్యలో నీ గొడవేంట్రా? ఒక పెళ్ళం రెండు ముఖాలని నేను ఆనందపడుతుంటే నువ్వు ముందు ఇక్కడి నుంచి పోరా. రాయ్, నిన్ను వదిలే ప్రసక్తే లేదు. ఈ సూర్య ధనుంజయరావు నీ వెనుకున్న 100 కోట్ల కోసం చాలా ప్లాన్స్ వేస్తున్నారే. నీ మీద అన్ని అధికారాలు ఉన్న నీ మొగుడిగా నేనన్ని ప్లాన్స్ చెయ్యాలి. రావే. రేయ్, సుధోష్, వదలరా. రాయ్, నా పెళ్ళాన్ని నేను తీసుకెళ్తుంటే మధ్యలో నువ్వేంట్రా? నిన్ను ఎక్కడికే అన్నే కొడతావా? చంపేస్తాను. సూర్యగడ్ అండు చూసుకుని నన్నే కొడతావంటే నిన్ను. మళ్ళీ వచ్చావు. నా కళ్ళ ముందు ఐశ్వర్యం మీద దెబ్బ పడిందంటే అది ఎవరైనా సరే చంపేస్తాను. జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. చూడు సంతోష్, నువ్వు ఇంకా బ్రతకాలి అనుకుంటే ఇక్కడి నుంచి వెళ్ళిపో. లేకపోతే నేను ఇక్కడే చంపి పాతి పెట్టాల్సి వస్తుంది. ఇప్పుడు మన టైం బాగాలేదు. వీళ్ళు చూసుకుని ఐశ్వర్యని మంచి ప్లాన్ తో పట్టుకోవాలి. ప్రస్తుతానికి వెళుతున్నాను. ఎప్పటికైనా ఐశ్వర్య 100 కోట్లు నావేరా. వీడి జన్మల మారడు. ఎందుకు? మా అందరి మాట కాదని వాడి దగ్గరికి వెళ్ళావు కదా. నువ్వు ధైర్యంగా వాడుతూ ఉంటాను అన్నా కూడా నీకు ఈ పరిస్థితి వస్తుందని నాకు ఎక్కడో అనుమానంగానే ఉంది. మామూలుగా ఉన్నవాడు మంచివాడుగా మారతాడేమో కానీ దుర్మార్గుడు అంత ఈజీగా మంచి మార్గంలోకి రావడం, వాడిని పుట్టించి నా దేవుడు కూడా కష్టమే. ఇంకా నీ వల్ల ఏమవుతుంది? నీ అదృష్టం బాగుండి సంతోష్ నిన్ను ఇక్కడ తీసుకురావడం నేను చూశాను. లేకపోతే ఈ పాటికి నిన్ను వాడు చంపేసేవాడు తెలుసా. నా జీవితానికి ఆ అదృష్టం కూడా సంతోష్ నన్ను చంపేసిన బాగుండేది. చాలా ఏం కాదు. నీ వల్ల నా జీవితం ఏమి నాశనం అయిపోదు. అలెక్సే నేను విడిపోయే పరిస్థితి కూడా రాదు. అలా వస్తే ఏం చేయాలో నేను అప్పుడు ఆలోచిస్తాను. ఇందులో నీకు ఏ సంబంధం లేదు. నీకు నువ్వుగా నీ ఇష్టం వచ్చినట్టుగా ఉండు. నా కోసం, నా ఆనందం కోసం నువ్వు ఇలా మాటి మాటికి నీకు శక్తి మించిన త్యాగాలు చేసి నన్ను ఇబ్బంది పెట్టకు ప్లీజ్. నీకు చేతులెత్తి దండం పెడతాను. సూర్య, నువ్వు నాకు దండం పెట్టడం ఏంటి సూర్య? ఇలాంటి మంచి మనసున్న మనిషి నాకు తోడుగా ఉన్నందుకు నేనే నీ కాళ్ళు మొక్కాలి. ఏంటిది? సర్లే, జరిగిందంత మర్చిపో. పద, ముందు ఇక్కడి నుంచి వెళ్దాం. కారు బయట ఉంది. చెప్పండి డాడీ. అలేఖ్య, ఏం చేస్తున్నావమ్మా? ఏం చేయట్లేదు, చెప్పండి డాడీ. సరే గాని మన మేనేజర్ మూర్తి నీకు తెలుసు కదా? తెలుసు డాడీ. మూర్తిని ఇప్పుడే మన ఇంటికి పంపించాను. నా రూమ్ షెల్ఫ్లో 2 ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్స్ ఉంటాయి. అవి మూర్తికిచ్చి పంపించమ్మా. అలాగే.
అమ్మా అలేఖ్య, చెప్పండి. షెల్ఫ్లో చాలా ఇంపార్టెంట్ ఫైల్స్ ఉంటాయి. కన్ఫ్యూజ్ కాకుండా ఇన్కమ్ ట్యాక్స్ అని రాసి ఉన్న 2 ఫైల్స్ మాత్రమే పంపించమ్మా. ఓకే డాడీ. సరేనమ్మా, ఉంటాను. ధనంజయరావు, నువ్వు చాలా బాగా ముదిరిపోయావు. అందుకే ఇంత పెద్ద పెద్ద బిజినెస్లు చేయగలుగుతున్నావు. నన్నే మోసం చేయాలని చూస్తావా? వస్తున్నా, నీ పని చెప్తా. ఇంకా ఏమే అక్షయ్ ఏంట్రా? ఐశ్వర్య సార్, మీకోసం సంతోష్ గారు వచ్చారు. సంతోష, సరే రా మనం. అలాగే సార్. ఇంతకు ఆ సంతోష్ గాడు ఐశ్వర్యం చంపాడో లేదో? ఏంటి సంతోష్, అక్షయ్ చంపేశావా? నీకేమనిపిస్తుంది? చంపేశాననిపిస్తుందా లేదనిపిస్తుందా? మధ్యలో నేను ఊహించుకోవడం దేనికి? అక్షయ్ని చంపుతానని చెప్పావు కదా, చంపావా లేదో చెప్పు. ఏంటండి మీరు ఈ సంతోష్ గురించి ఏమనుకుంటున్నారు? ఈ సంతోష్ ఏదైనా పని చేయాలనుకున్నాడంటే అది చేసి తీరతాడు. అంటే అక్షయ్ని చంపేశావా? మామూలుగా చంపలేదు, ముక్కలు ముక్కలు చేసి చంపేశాను. నువ్వు చెప్పింది నిజమేనా? నిజమేనా ఏంటి? అబద్ధం నేనెందుకు చెప్తాను? అవన్నీ తర్వాత. మనం అనుకున్న దాని ప్రకారం నాకు రావాల్సిన డబ్బివ్వు. ఇప్పటికిప్పుడు అంత డబ్బంటే ఎలా? ఎలా అని నన్ను అడుగుతావేంటి? అక్షయం చంపితే 2 కోట్లు ఇస్తానన్నావు కదా, అది నాకు ఇప్పుడే కావాలి, ఇవ్వు. ఇప్పుడు నా దగ్గర అంత డబ్బు లేదు. ప్రస్తుతానికి ఇదిగో 10 లక్షలు ఉన్నాయి. ఇది తీసుకుని అడ్జస్ట్ చేసుకో. 10 లక్షలేంటి ముష్టేస్తున్నావా? సంతోష్, ప్రస్తుతానికి ఇది అడ్జస్ట్ చేసుకో, తర్వాత ఇస్తానని చెప్తున్నాను కదా. సరే, తర్వాత ఇస్తామని గ్యారెంటీ ఏంటి? ఇస్తానన్న తర్వాత తప్పకుండా ఇస్తాను. ప్రస్తుతానికి ఇది అడ్జస్ట్ చేసుకో. వస్తా. ఒక్క నిమిషం. ఏంటి? నువ్వు అక్షయ్ని చంపానంటున్నావు కదా, ఇంతకీ ఎలా చంపావు, ఎక్కడ చంపావు? ఇప్పుడు ఆ గొడవ ఎందుకు? నీతో పాటు వచ్చి ఒకసారి అక్షయ్ డెడ్ బాడీ చూద్దామని. అంటే నా మాట మీద నమ్మకం లేదా? మాటలు నమ్మి బతికే రోజులు పోయాయి సంతోష్. అలా ఒకసారి నిన్ను నమ్మే ఈరోజు నేను నానా ఇబ్బందులు పడుతున్నాను. మళ్ళీ నిన్ను నమ్మి మోసపోలేను. అంటే నువ్వు అక్షయ్ డెడ్ బాడీని చూడకుండా కుదరదంటావు? అస్సలు కుదరదు. సర్లే, ఇంకా నీ దగ్గర నిజం దాచి ప్రయోజనమే ఉంది. మనం అనుకున్నట్టే అక్షయం చంపుదామని నాతో పాటు తీసుకెళ్లాను, కానీ అసలు విషయం తెలిసి ఆగిపోయాను. విషయం తెలియటం ఏంటి? ఇంకా నా దగ్గర నాటకాలు ఆడి నన్ను మోసం చేయాలని చూడకు మిస్టర్ ధనంజయరావు. నువ్వేం మాట్లాడుతున్నావు నాకు అర్థం కావట్లేదు. నువ్వు నా చేత చంపించాలనుకున్న అక్షయే నా భార్య అని తెలిసిపోయింది. ఒక పని మనిషిని చంపటానికి నువ్వు నాకు 2 కోట్లు ఇస్తానన్నప్పుడే
దీంట్లో ఏదో పెద్ద తిరకాసుందని నాకు అనిపించింది. కానీ ఇది నా జీవితంలోనే పెద్ద ట్విస్ట్ అవుతుందని ఊహించలేకపోయాను మిస్టర్ ధనుంజయరావు. నా పెళ్ళాన్ని నాతోనే చంపించి నా ఆస్తి మొత్తం నువ్వు కొట్టేయాలనుకున్నావా? నువ్వు పొరపాటు పడుతున్నావు సంతోష్. అక్షయ్ ఏంటి, నీ భార్య ఐశ్వర్య అవడం ఏంటి? అనవసరంగా నువ్వు ఏదేదో ఊహించుకుంటున్నావు. ఏదేదో ఊహించుకోవటానికి నేనేమి పిచ్చి వెధవని కాదు, సంతోష్ని. అక్షయే ఐశ్వర్య అన్న విషయం నాకు చెప్పింది ఎవరో కాదు, నీ అల్లుడు సూర్య. సూర్య చెప్పాడా? అవును, కరెక్ట్ గా నేను ఐశ్వర్యని చంపే టైంకి నీ అల్లుడు సూర్య వచ్చి నన్ను కొట్టి ఐశ్వర్యం తీసుకెళ్లాడు. కొడితే కొట్టాడు గాని పోతూ పోతూ బంగారు బాతు లాంటి నా ఐశ్వర్యం తీసుకెళ్లాడు ఈడియట్. సరే గాని ఇప్పటికైనా ఐశ్వర్య ఆచూకి తెలిసిందా చాలు. ఎప్పటికైనా తన ఆస్తి నా చేతికి రాక మానదు. ఇంకా నయం, నేను ఐశ్వర్యని చంపబోయినందుకు నీ అల్లుడు సూర్య నన్ను చంపేస్తాడనుకున్నాను. ఎందుకో వదిలేశాడు. సంతోష్, ఇప్పుడు దాకా నువ్వు చెప్పిందంత కరెక్టే. నువ్వు చంపాలనుకున్న అక్షయే ఐశ్వర్య కాదన్ను. కానీ ఐశ్వర్యను చంపమన్నది నేనే నీకు చెప్పానని మాత్రం మా అల్లుడితో చెప్పకు. భలేవాడు ధనంజయరావు. ఐశ్వర్యని చంపమన్నది నువ్వేనన్న విషయం నేను ఆల్రెడీ చెప్పేశాను. చెప్పేసావా? ఎస్, నిరభ్యంతరంగా చెప్పేశాను. ఎంత పనిచేసావు సంతోష్. మా అల్లుడికి ఎందుకు చెప్పావు? లేకపోతే నన్నే మోసం చేస్తావా? ఈ విషయం నీ అల్లుడికే కాదు, తేడా వస్తే పోలీసులకు కూడా చెప్పేస్తాను. నిన్నెలా బయటికి లాగాలో అలా లాగుతాను. నీ ఆస్తి మొత్తం లాక్కొని నువ్వు రోడ్డు మీద నిలబడేలా చేస్తాను. చాలు, ఇక ఆపు. నీ బెదిరింపులకు భయపడటానికి నేను నీలా రోడ్డు మీద తిరిగే బికారిని కాదు, ధనుంజయరావుని. ఏమన్నావు? పోలీసులకు చెప్తావా? చెప్పు, ఏమని చెప్తావు? నేను నీతో కలిసి ఐశ్వర్య సంతకాలు ఫోర్జరీ చేసి ఐశ్వర్య ఆస్తిని ధనుంజయరావుకి అమ్మానని చెప్తావా? అలా చెప్తే పోలీసుల దగ్గర బుక్ అయ్యేది నేను కాదు, ముందుగా నువ్వే. నా గురించి నువ్వు చెప్పడం కాదు, నీ గురించి అంతకంటే ముందే నేనే పోలీసులకు చెప్తాను. చెప్పు. పోలీసులు నువ్వు మంచోడివని నీకు గోల్డ్ మెడల్ ఇస్తారు. దొంగతనంగా కొన్న ఆస్తి ఎవరికీ తెలియకుండా అనుభవిస్తున్నందుకు పోలీసులు నిన్ను బుక్ చేస్తారో. నేను ఐశ్వర్య ఆస్తి దొంగతనంగా కొనలేదు అన్న విషయం పోలీసులకు చెప్తాను. కానీ నీకంతా తెలుసని నేను చెప్తాను. నువ్వు చెప్తే పోలీసులు నమ్మాలి కదా. నీ భార్యను మోసం చేసి ఐశ్వర్య స్థానంలో నీతూ చేత సంతకాలు పెట్టించి నన్ను మోసం చేసి ఐశ్వర్య ఆస్తి అమ్మింది నువ్వేనని నేను ప్రూవ్ చేస్తాను. నువ్వు నా భార్యని కిడ్నాప్ చేసి తన గతం మర్చిపోయేలా చేసి తన మొహానికి ప్లాస్టిక్ సర్జరీ చేయించి తన రూపాన్ని మార్చేసి మా ఆస్తి మొత్తం నువ్వు అనుభవిస్తున్నావని నేను ప్రూవ్ చేస్తాను. ఏంటి మూర్తి గారు ఈ ఫోటోని అలా చూస్తున్నారు? ఏం లేదమ్మా, ఈ ఫోటో టీపాయ్ మీద ఉంది అంట అని చూస్తున్నాను. ఈ అమ్మాయి ఎవరో మీకు తెలుసా మూర్తి గారు? తెలియపోవటం ఏంటి, చాలా బాగా తెలుసు. ఈమె ప్రముఖ ఇండస్ట్రియలిస్టు లక్ష్మీపతి గారి అమ్మాయి ఐశ్వర్య.